జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. మీర్పేట్ ఘటనకు సంబంధించి ఇప్పటికి కూడా చిక్కుముడి విడట్లేదని చెప్పొచ్చు. అంటే గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన భార్యని అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కల్లో ఉడికిచ్చి ఏదైతే చెరువులో పాడేశానని ఏదైతే పోలీసులకి పదే పదే చెప్తున్నాడో ఆ చెరువు దగ్గర అయితే ఉన్నాం మనం చూడొచ్చు. సంద చెరువు దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నాం. అయితే తను చెప్పిన కథనం ప్రకారం తన భార్యని అంటే ఇప్పుడు కొత్తగా మరి వేరొక వర్షన్ అయితే పోలీసులకి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను అంటే గురుమూర్తి తన ఫోన్లో ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఏవైతే ఫొటోస్ ఉన్నాయో దాని ద్వారా పోలీసులు మళ్ళీ విచారించినప్పటికీ అతను మరి ఇంకొక మాట అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎవరైతే గురుమూర్తి అనే వ్యక్తి ఉన్నాడో అతను మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మీద అనేక సార్లు మాధవితో గొడవ కూడా జరిగింది. అలాగే సంక్రాంతికి కూడా బయటికి అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి సిద్ధం అవ్వడానికి ఇంటికి వచ్చినప్పుడు ముందుగానే పిల్లల్ని అక్కడ వదిలేసి రావడం జరిగింది. మనం కూడా వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆ రోజు కూడా అలాగే మరొక స్త్రీ ఎవరైతే ఉన్నారో మరొక మహిళ గురించి ఇద్దరు కూడా గొడవ పడినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ గొడవలో భాగంగానే మాధవి తన తాళి తీసి గురుమూర్తి ముఖానికి వేసి కొట్టంగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన గురుమూర్తి గోడకేసి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఒకసారిగా మాధవి తలకి బలమైన దెబ్బ తగలంగానే ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. స్పృహ తప్పిపోయింది అని అనుకున్నాడు గురుమూర్తి. కానీ మాధవి మాత్రం అప్పటికే చనిపోయింది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ క్షణికావేశంలో చేసినప్పటికీ కూడా ఇది అసలు చెయ్యకూడదు. అంటే చంపినప్పటికీ కూడా ఆ శవాన్ని ఎలా పోలీసులకి దొరకకుండా ఈ హత్య నుంచి ఎలా బయటపడాలి అనే విధంగా అనేక వీడియోలు అనేక సర్చింగ్లు చేసిన తర్వాత మరి ఆయన ఎక్కడి నుంచి చూశాడో ఏంటో కానీ ఒక్కసారిగా తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఆ మృతదేహాన్ని భాగాలుగా చేసి కుక్కల్లో ఉడికిచ్చి దంచి అంటే రోకల్లో దంచి మరి బకెట్లో తీసుకొచ్చి ఇదే చెరువులో పాడేశాడు అంటూ కూడా గురుమూర్తి పోలీసులకి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు మనం సాయంత్రం వేళల్లో ఉన్నాం. సాయంత్రం వేళల్లో చూస్తేనే అందరూ కూడా వాకింగ్కి రావడం లేకపోతే సీనియర్ అంటే పెద్ద వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కొంచెం కాలక్షేపానికి కూర్చోవడం చిన్నపిల్లలు ఆడుకోవడం మొత్తం కూడా చూస్తున్నాం. అంటే ఇలాంటి సమయంలో మాత్రం వచ్చి పడేసే అవకాశం అసలు ఎంత మాత్రకి లేదని చెప్పొచ్చు. అయితే మరి పొద్దున్న అంటే ఇక్కడ మనం టైమింగ్ కూడా చూడొచ్చు. గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. కేవలం ఆ పొద్దున్న 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పి బయట కూడా రాసి ఉండడం జరిగింది. అయితే ఇటువైపు నుంచి కాకుండా అటువైపు చూసుకుంటే మనం అటువైపు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి జాలి కట్టడం జరిగింది. అటువైపు అంతా కూడా ఒక ఫుట్పాత్ లాగా మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి పడేశాడా ఏంటనే విషయాలు కూడా పోలీసులకు చెప్పంగానే పోలీసులు కూడా గజ ఈతగాలని పెట్టి మొత్తం కూడా వెతికించినప్పటికీ కూడా ఎక్కడ ఒక ముక్క కాదు కదా, ఒక చిన్న ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎక్కడి నుంచి పడేశాడు ఎలా పడేశాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అక్కడ చూడొచ్చు ఎక్కడైతే మనకి తెలుగు తల్లి విగ్రహం కనిపిస్తుందో అక్కడ చూసుకుంటే గనక చాలామంది నించోవడం జరిగింది. కానీ ఈ ఘటన మాత్రం ఎవరికి తెలియదని చెప్పాలి. ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి కొన్ని రోజుల తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అంటే మిస్సింగ్ కేసు కాస్త ఇంత దారుణ హత్యగా మారిందన్న విషయం కూడా ఎవరికి తెలియని విషయం అని చెప్పొచ్చు. మొదట్లో తర్వాత మిస్సింగ్ అయిన మహిళ అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పి ఆరాధీయగా ఈ ఘటన అంతా కూడా ఈ దారుణ ఘటన అంతా కూడా బయటకు పడిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే ఈ చెరువులో మాత్రం ఏమీ లభించిన పరిస్థితి. అందులో ఇక్కడ చేపలు కూడా ఉంటాయి కాబట్టి ఆ చేపలు ఏమైనా మిగిలిన మాంసాన్ని తినేసాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా బ్లూ రేస్ ద్వారా అంటే ఈ చిక్కుముడి అంతా కూడా పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే చంపినది నేనే, కానీ ఆ శవం ఎక్కడుంది ఆ మృతదేహం ఎక్కడుంది అనేది నేను చెప్పను, నన్ను ఎలా కోర్టులో హాజరుపరుస్తానో చూస్తాను అంటూ కూడా గురుమూర్తి పోలీసులకి ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని రీత్యా పోలీసులు కూడా మరొకసారి మళ్ళీ ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకుందో వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇల్లుందో మనం కూడా అక్కడికి ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ విచారణ అంటే ఏ విధంగా చేసావు ఏంటి అంటూ కూడా మొత్తం విచారించడం జరిగింది ఇంట్లో. ఆ విచారించిన నేపథ్యంలోనే వాళ్ళకి ఒక కొత్త టెక్నాలజీ అంటే 2018లో కూడా ఒక కేసు రీత్యా ఆ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక పూజారి ఒక పాపని బలిస్తున్న సమయంలో ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకకపోతే ఆ బ్లూ రేస్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కేసులో పోలీసులు బ్లూ కేసును అయితే ఉపయోగించి మరి ఈ కేసుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలు కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బ్లూ రేస్ ద్వారా మొత్తం కూడా రక్తపు మరకలు ఎంటికలు అలాగే కొంచెం చిన్న మాంసపు ముద్ద అనేది పోలీసులకి చిక్కడం జరిగింది. బాత్రూంలో ఎంటికలు రక్తపు మాంసం అలాగే చిన్న ముద్ద అనేది దొరికిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఏదైతే 3 స్టోరీలు చెప్పాడో గురుమూర్తి తన భార్యని ఎలా చంపావు అనే నేపథ్యంలో పోలీసులు అడిగినప్పుడు తను చెప్పిన 3 కథనాల్లో చూసుకుంటే
మొదటిది కుక్కర్లో ఉడికించి ఆ ముద్దల్ని దంచి ఈ చెరువులో వచ్చి పాడేశాను అన్నాడు. కానీ చెరువులో మాత్రం ఎటువంటి ముద్దలు కూడా మాంసపు చిన్న చిన్న ముక్కలు కూడా లభించని పరిస్థితి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా అతనే చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి రెండోది మాత్రం డ్రైనేజ్లో పడేశాను, అంటే బాత్రూంలో నుంచి ఏదైతే లెట్రిన్ ఉంటుందో అందులోకి పడేశాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కోణంలో పోలీసు దర్యాప్తు చేసినప్పుడు, అంటే ఈ బ్లూ రేస్ ద్వారా చూసినప్పుడు అక్కడ కొన్ని పార్టికల్స్, అంటే ఆ ముద్దకి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన చిన్న ముద్ద, మాంసపు ముద్ద, అలాగే ఎంటికలు, రక్తపు మరకలు, గాజులు దొరికాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. గురుమూర్తితో కాకుండా, అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలు డిఎన్ఏ లేదా వాళ్ళ అమ్మ నాన్న ఈ ముగ్గురు డిఎన్ఏలు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ డిఎన్ఏతో కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా గురుమూర్తి జైలుకు వెళ్ళి శిక్ష అనుభవిస్తాడు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి ఈ సిచ్యువేషన్ ఉంటుంది, మరి ఇంతకీ డిఎన్ఏ కలుస్తుందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతుంది. మరి ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి గురుమూర్తి మాధవి ఏ విధంగా ఉండేవారు ఏంటనే విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గురుమూర్తి ఇంటి దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, ఇంటి పక్కన చూసుకుంటే అందరూ కూడా తాళాలు వేసేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ ఘటనకి సంబంధించి అందరూ కూడా భయాందోళనకి గురై ఒక్కసారిగా ఇంట్లో ఉండలేని పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు, కేవలం ఓనర్స్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అనే చెప్పొచ్చు. పైన చూసుకుంటే ఆ భయానికి గురై ఎవ్వరు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. దీని గురించి, అంటే ఇది జరిగి గత కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ భయం అనేది అదే విధంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కేవలం ఇంట్లో ఓనర్స్కి సంబంధించిన వ్యక్తులు, బంధువులు ఎవరో ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది, చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనే ప్రయత్నం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ సిచ్యువేషన్ తెలుసా అండి, ఇక్కడ ఏం జరిగింది? అంటే ఇది నేను ఇన్నేది ఏంటంటే తను వాళ్ళ వైఫ్ని మొత్తము మరి ఘోరంగా ఎక్కడెక్కడ కట్ చేసేసి, దాని తర్వాత మిక్సీలో వేసేసి, రైస్ కుక్కర్ ఉంటుంది కదా మాది, రైస్ కుక్కర్లో ఉడకబెట్టేసి అది తీసుకెళ్ళి మళ్ళీ చెడులో పడేసేసి, మరి ఇంత దారుణంగా అయితే ఇంతవరకు వాళ్ళు చేయొద్దు కూడా కలగట అనుకోవద్దు. ఒక అమ్మాయిని అట్లా చేసిండంటే అది చాలా ఘోరం. ఇటువంటి వాళ్ళని ఎట్లా శిక్షించాలో అట్లా చేయాలి. ప్రభుత్వము కఠినంగా శిక్ష ఇవ్వాలి అతనికి. అంటే చంపడం అనేది ఒక ఎత్తు అయితే, అతి దారుణంగా కనిపించకుండా పోలీసులకు కూడా సవాల్ వేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దాని గురించి మీరేమంటారు? ఇది తను ఒక్కైనా చేసింది అయితే కాదని నాకు అనుమానం. ఎందుకంటే ఇంకో వాళ్ళు గిట్ట వాళ్ళు ఉన్నారా ఏంది ఇవన్నీ కనుక్కొని అతనికి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలో అట్లాంటి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ అతని భార్యకు జరిగింది, రేపు ఇంకొకరు జరగవచ్చు. ఇతనికి శిక్ష ఎట్లుండాలంటే, ఈ శిక్షను చూసి ఏ ఆడపిల్లని ఎవరు ఏమి చెయ్యొద్దు అదే విధంగా ఉండాలి. అదొక్కటి చట్టం మంచిగా చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇటువంటిది మళ్ళీ ఏ ఆడపిల్లకి చేయొద్దు. ఆడపిల్ల తప్పు చేసిందంటే ప్రభుత్వాలు ఉన్నాయి, చెప్పుకోవచ్చు, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి చెప్పుకోనికే మనం చెప్పుకోనికే ఇటువంటివి చెయ్యాలి. ఏ ఆడపిల్లకి ఇలా జరగవద్దు. అదొకటి ప్రభుత్వము ఈ పోలీస్ వాళ్ళకు కోరుకుంటాం కదా. ఒకటి ఇటువంటిది ఏ ఆడపిల్లకి జరగకుండా కాపాడండి. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, కానీ ఇట్లాంటి మురుగను ఇట్లా ఉన్నారు, ఇట్లా చేసేటోళ్ళని శిక్ష ఎట్లా ఉండాలంటే, ఆ శిక్ష మీరు ఇచ్చేది ఏ ఆడపిల్లకు చేయి పెట్టాలన్నా, చూడాలన్నా, ఇటువంటి చేయాలన్న ఆలోచన రావద్దు ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడ ఒక సంఘటన జరిగింది తెలుసా అండి? తెలుసండి, పేపర్లో అసలు ఏం చూసాను. జరిగింది? అదే భార్యాభర్తలు గొడవపడి భర్త చంపేశారని తెలిసింది, పేపర్లో చదవడం అంతే. అంటే ఇక్కడే ఈ చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు, ఏ రోజైనా వాళ్ళని చూడడం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడం అలాంటివి ఏమైనా చేస్తారు? అంటే ఇది మీ ఇంటి సమీపంలోనే జరిగింది కాబట్టి, అరే మా ఇంటి దగ్గర నేను వీళ్ళని చూశాను, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అన్న ఏమన్నా ఉన్నాయి, సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? సందర్భాలు ఏమి లేవు. అంటే మా ఇంటి ఉండేది పక్క కాలనీ మాది. మామూలుగా రోడ్డు మీద నడుస్తుంటే చూడటం అంతే. చూశారు అంటే ఏదైనా విన్నారా వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు అలా? లేదు, మనకి ఈ కాలనీ కాదు కదా, పక్క కాలనీ. సో ఎలా చంపారు అనేది చూసారా? తెలియదు. థ్యాంక్ యూ. గురుమూర్తి వాళ్ళ ఐడియా ఉన్నారు? తెలియదు. అంటే జరిగింది కదా, వాళ్ళ ఐడియా గంతే అంతవరకే తెలుసు మనకు. ఏం తెలుసు అన్న? స్కూల్కి పోతారు, ఇడంగా పోతారు, అంతే అయింది తెలుసు అంతే. ఇంకా అంటే షాప్ కూడా ఒక 2-3 ఇళ్ళ మధ్య తర్వాతనే ఉంది మీది. ఇక్కడ షాప్కి పిల్లల్ని తీసుకొని రావడం కానీ, అప్పుడప్పుడు భార్యతో రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఏం జరగలేదు మేడం. ఎప్పుడన్నా ఒకసారి క్యాజువల్గా అవసరం ఉంటే వస్తారు అంతే. మామూలుగా మనకేం పరిచయం ఏం లేదు. అంటే ఎప్పుడు తెలిసిందన్న మీకు ఈ ఘటన చోటు చేసుకుందా? 3-4 days కింద అంతే. ఏమని చెప్పారు? అదే మర్డర్ అయింది, ఛానల్లో వచ్చినప్పుడు తెలిసింది మాకు అంతే. అంతకు ముందంతా వీళ్ళు బాగానే ఉండేవాళ్ళు? ఇంకా మనకు తెలియదు మేడం, అవన్నీ మనకు తెలియదు కదా.
అంతవరకే మనకు అంటే తెలుసు. తన భార్యతో బండి మీద వెళ్ళడం ఇవన్నీ కూడా చూసేవాళ్ళు ఏమన్నా? ఏమో మేడం అప్పటికి మనకు అంత ఎందుకు చూస్తాం చెప్పి మన బిజీలో మనం ఉంటాం, మనకు తెలియదు అంతవరకే మనకు తెలుసు. ఓకే. అంటే ఎలా చంపాడు ఏమన్నా ఐడియా ఉందా? ఏం తెలియదు విన్నారా మేడం, పునాదైనా? ఏమో ఇక మనకేం తెలియదు మేడం అవన్నీ అంతే అంతవరకు. ఓకే. అన్న ఇక్కడ గురుమూర్తి వాళ్ళ భార్యని దారుణంగా హత్య చేయడం జరిగింది. మీరు ఈ చుట్టుపక్కలే ఉంటుంటారు. ఎప్పుడు తెలిసిందన్న? మాకు సోమవారం తెలిసిందండి. ఆదివారం మేము పండగ నుంచి వచ్చిన తర్వాత సోమవారం తెలిసింది. మీకు వాళ్ళు బాగా తెలుసా అన్న? అంటే చూస్తుంటాం, పిల్లలు ట్యూషన్స్కి వెళ్తుంటారు కదా, అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, చూస్తుంటాం. పిల్లల అంతే. వయసు ఎంత అన్న వాళ్ళది? వయసు నాకు తెలిసి 10-12 ఇయర్స్ అట్లా, 5th క్లాస్. అంటే ఏం జరిగింది అనేది? ఇంకా తెలియదండి. ఇక మూడు పిల్లలు అన్నప్పుడు వాళ్ళు 4 గోడల మధ్యలో ఏం గొడవ పడ్డారు ఏందని తెలియదు, దాని గురించి మాట్లాడుకోలేం. కాకపోతే ఇంత క్రూరంగా చేయడం అనేది మంచిది కాదని మా అభిప్రాయం అంతే. అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే పోలీసులకు కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దాని గురించి మీరు ఇక దాని గురించి ఏం చెప్తామండి, దాంట్లో క్రైమ్ డిపార్ట్మెంట్స్ అని అన్నీ వాళ్ళకి తెలిసినవి, ఎక్స్ ఆర్మీ అంటున్నారు కాబట్టి వాళ్ళ లొసుగులు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకే సవాల్ విసిరిందని అనుకుంటున్నాం. సామాన్య మానవుడు అయితే భయపడతాడు, లేదా ఏదో వచ్చి తప్పించుకుంటాడు. అంటే నార్మల్గా ఎలా ఉండేవాళ్ళు? అంటే ఎప్పుడు సీరియస్గా ఉండేవాడా పిల్లల్ని దింపేటప్పుడు కానీ వాళ్ళతో? నాకు తెలియదండి, అతన్ని ఎక్కువ చూడలేము మేము, ఎక్కువ చూస్తూ ఉండే వాళ్ళం కాదు. ఇంకా సాధారణంగా ఇప్పుడు మీరు ఎలా తిరుగుతుంటారో మేము అలా చూస్తూ సరేలే అని అనిపిస్తున్నాం. ఇంత పెద్దగా పరిచయం లేదు మనకి. థ్యాంక్ యూ. సరే, మీ ఇంటి దగ్గరలోని ఈ ఘటన చోటు చేసుకుంది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపడం జరిగింది. దీని గురించి ఏం విన్నారండి? అదే తెలిసింది, అందరూ తెలిసింది, మాకు తెలిసింది. అయినాకనే తెలిసింది, ముందేం తెలియదు. అంటే ఎప్పుడు తెలిసింది? అంటే పోలీసులు తీసుకొని వచ్చినప్పుడా, లేకపోతే మిస్ అయిందని చెప్పి ఏమన్నా మీతో చెప్పడం కానీ, చుట్టుపక్కల చెప్పడం, వెతకడం కానీ ఇలాంటివి ఏమైనా చేశాడు? ఇక వెతకడం అంటే ఇంతే, అందరు తెలిసినట్టే తెలిసింది. తెల్లారి అంతే, ఇక అన్ని ఛానళ్ళలో వచ్చారు, ఇక అసలు ఎవరు తెలియలేదు. తెల్లారే తెలిసింది అందరికి. ఏమని విన్నారండి? ఇదే విషయం, ఇదే సంఘటన. కానీ అంటే ఘోరం ఒక వైపు నుంచి చూస్తుంటే పోలీసులకు కూడా సవాల్ వేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అది దారుణంగా తన భార్యని చంపాడు. చాలా ఘోరం జరిగింది అది. అది ఎవరు మాట్లాడారా మీరు ఆయనతో? లెక్క మాట్లాడడం కానీ ఏం జరగలేదు. ఎప్పుడేం మాట్లాడలేదు. మా పిల్లలకి వాళ్ళు చూస్తున్నట్ట, ఇక్కడ భాష స్కూల్నే చదువుతారంట మా పిల్లలు ఇద్దరు. కానీ చాలా ఘోరం, చాలా ఘోరం. బండి మీద వెళ్ళేటప్పుడు చూడడం కానీ, అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉండేదండి? అంతా మాకు వాళ్ళతో అంత పరిచయం లేదు, కానీ తెలిసిన వాళ్ళే అది ఇల్లు అంతే. తెలిసిన వాళ్ళే ఇల్లా? మీకు తెలిసిన వాళ్ళే బిల్డింగ్? పరిచయం మామూలుగా ఓకే, ఓనర్లు మీకు తెలిసిన వాళ్ళు. అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ సంఘటనతో భయపడి ఆ రెంట్కు ఉన్న వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు. అదే. మొత్తం ఎంతమంది ఉంటారండి? ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి? అంత ఐడియా లేదు మరి. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఓనర్స్ ఉంటారంట. ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి ఓనర్స్. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఓనర్స్ కూడా ఉన్నారా? వాళ్ళు కూడా వెళ్ళిపోయారట. వెళ్ళిపోయారు. మీరు ఏమైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదండి, ఏడా కలవలేదు మళ్ళీ. ఇక అంతా ఘోరం జరిగింది, అది జరగని సంఘటన, జరిగేది కాకుండా ఘోరం జరిగింది. సో చూడొచ్చు, గురుమూర్తి ఇంటి దగ్గర స్థానికులను కూడా మనం అడగడం జరిగింది. ఎవరైతే ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారో వాళ్ళని కూడా అడిగిన నేపథ్యంలో వాళ్ళు కూడా కేవలం బండి మీద వెళ్ళేవాడు, షాప్కి వచ్చేవాడు అంతే తప్ప మాకు అసలు ఏమీ తెలియదు. ఈ ఘటన కూడా పోలీసులు వచ్చాకే మాకు తెలిసే తప్ప తర్వాత కూడా అసలు ఏమీ తెలియని పరిస్థితి అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది పండగ సందర్భం కాబట్టి అందరూ కూడా ఊర్లకి వెళ్ళి వచ్చాక వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం అప్పుడప్పుడు బండి మీద వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడే తప్ప ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఆ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో కేవలం ఒక ఓనర్ తప్ప, అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ కోసం కేవలం ఒక వ్యక్తిని అయితే పోలీసులు ఉండమని చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం ఇంటి ఓనర్స్ ఒక్కరు ఉండటం తప్ప ఇంకెవరు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. చూసుకుంటే ఈ బిల్డింగ్ని చూస్తేనే ఇక్కడ నుంచి వెళ్తున్న వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఘటన అలాంటిది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే పక్కన కూడా చూసుకుంటే పక్కన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కసారిగా లాక్ వేసుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఒకవైపు నుంచి చూస్తుంటే ఇప్పుడు 7 గంటలు అయినప్పటికీ, ఇప్పుడు కేవలం 7 గంటలు అయినప్పటికీ కూడా ఎవరు ఇక్కడికి రాని పరిస్థితి. అంటే చూడొచ్చు ఈ ఘటన ఎంతగా వ్యాపించింది, ఎంతమందిని భయానికి గురి చేసింది అనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తే కనుక ఈ ఇంటి పక్కన బిల్డింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక్కసారిగా
ఈ ఘటన జరగంగానే ఇక్కడ నుంచి ఈ ఘటన తెలియంగానే ఎప్పుడైతే బయటికి ఈ విధంగా వచ్చిందో అప్పుడే ఇక్కడ నుంచి అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ పోలీసులకు మాత్రం సవాల్ విరిచిన గురుమూర్తికి మరి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా చూడాలి మరి. ఎందుకంటే ఈరోజు మరికొన్ని ఏంటంటే మృతదేహానికి సంబంధించిన చిన్న మాంసం అలాగే ఎంటికలు రక్తపు మరకలు కూడా బ్లూ రేస్ ద్వారా దొరకడం జరిగింది. కాబట్టి మరి అవి DNA ద్వారా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే గురుమూర్తి వాళ్ళ అత్త మామ అలాగే వాళ్ళ పిల్లలు అంటే మాధవికి గురుమూర్తికి ఉన్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ DNAతో కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా అతని హత్య చేసినట్టు అంటే ఆ డ్రైనేజ్ ద్వారానే ఆ ముక్కలని ఆ మాంసాన్ని అందులో పడేసినట్టు అంటూ కూడా పోలీసులు నిర్ధారించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుందా లేదా అనే విషయం మాత్రం ఒకవైపు నుంచి ప్రజలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వీడియోస్ తను చూసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోలీసులు 2-3 సార్లు చూడడం జరిగింది. అలాగే దృశ్యం మూవీని కూడా దాదాపుగా Part 1, Part 2ను కూడా పోలీసులు దాదాపుగా 2 సార్లు చూడడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు వాళ్ళకు కూడా ఒక చిక్కుముడిలా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ మరి ఈ వార్తకి సంబంధించి ఈ హత్యకి సంబంధించి మరి కోర్టులో ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అనే విధంగా మాత్రం గురుమూర్తి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే హత్య చేసింది నేనే, కానీ ఎక్కడ ఆనవాళ్ళు లేవి, నన్ను ఎలా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో నేను కూడా చూస్తాను అంటూ కూడా పోలీసులు కూడా సవాల్ విసిరిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే తను కూడా ఒక ఆర్మీ కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది హత్యలేంటి ఇవన్నీ కూడా ఒక కోణంలో చూసిన వ్యక్తి కాబట్టి అంత ధైర్యంగా ఆ విధంగా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి ఈ కేసులో సంచలన విషయాలు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి RTV కెమెరామెన్ గజప్పతో. రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.